దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నామండి. రైట్. కృష్ణాంజనేయులు గారు, శ్రీకాంత్ గారు ఆ రకంగా శాఖ మీద మాట్లాడడం. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏందాక మీరు ప్రశ్న వేశారు, నిధుల గురించి అడిగితే మీరు చెప్పారు కదా. ఇంకొక కీలకమైనటువంటి అంశం అండి, మన ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని నోటికి వచ్చినట్టుగా ఏదైతే ఆ విమర్శ చేసినందువల్ల అభాస్పాలు అవుతుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రీకాంత్ గారు అన్ని తెలిసినా సరే ఏదో ఒక విమర్శ చేయాలనే విధంగా మాట్లాడారు ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఉద్యోగులకి జీతాలు లేవని మాట్లాడారండి. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ నెలలో కూడా 10వ తారీఖు లోపు జీతాలు రాలా. ఇప్పుడు మీరు 10వ తారీఖు తర్వాత, ఇప్పుడు మనం 13వ తారీఖు ఉన్నాం. ఎస్, మీరు పంచాయతీ రాజు సంబంధించి ఇదిగో ఈ జిల్లాలో జీతాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు అని, లేకపోతే ఒక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు చెప్పాలండి. నిజంగా అలా రాకపోతే మనం అందరం అడుగుదాం, ఖచ్చితంగా అడుగుదాం. ఇంకోటి కూడా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికా సంఘం నిధుల్ని యథాతథంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి వాటిని గ్రామ పంచాయతీలకే వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా డైవర్షన్ చేసేటువంటి వ్యవహారం ఈ ప్రభుత్వంలో లేదు. దాని మీదే డిబేట్ పెడదాం. శ్రీకాంత్ గారు నాకు పంపించండి, నేనే పెడతాను. అజయ్ మాట్లాడండి. ఈ వైసీపీ వాళ్ళకి ఇందాక మీరు లెక్కలు చెప్పేటప్పుడు దిమ్మ తిరిగింది ఆయనకి. అంటే ఎంత ఖర్చు పెట్టారు, గ్రామాలకి ఎన్ని కోట్లు వేశారు. ఇవాళ 13,000 చిల్లర గ్రామ పంచాయతీలకి ఎవరైతే వైసీపీ వారు ఉన్నారో ఒక్కొక్క గ్రామానికి వాళ్ళకి అక్కడ కమిటీలో ఎవరో ఉంటారు కదా సభ్యులు, వైసీపీ పార్టీ వాళ్ళని ఫోటోలు తీసుకొని ఎగ్జిబిషన్ పెట్టుకోమనండి. ఒకసారి ఎక్కడ ఏం జరిగిందో తెలిసింది. ఎందుకంటే గతంలో మేము జనసేన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మేము ఫోటోలు తీసి ఎగ్జిబిషన్ పెట్టాం. అప్పుడు చేపలు పట్టుకునే పరిస్థితి ఉంది రోడ్ల మీద. ఇవాళ ఎలా వేశారు, గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ 24వ స్థానంలో ఉంది. ఇవాళ మొదటి స్థానంలోకి, భారతదేశంలోనే మొదటి స్థానంలో తీసుకొచ్చిన వ్యవస్థని ఆయన ఎంత కించపరిచి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అవగాహన రాహిత్యం. అవార్డులు అమ్ముకుంటే బ్లీచింగ్ వచ్చింది అనే పరిస్థితిగా అతను వెళ్ళాడు అంటే మాట్లాడే వ్యక్తి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏం మాట్లాడమని చెప్తున్నారు, వాళ్ళ అధ్యక్షుల వారు ఏం మాట్లాడుతున్నారు అనేది, ఎంత దిగజారుతనంగా మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక ప్రధానమంత్రి, దేశంలోనే కాదు ప్రపంచం గుర్తించదగిన వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చారు అంటే ఎంత గౌరవించినట్టు, ఆయన ఎంత ముందు చూపుతో ఆలోచన చేసి వస్తా ఉన్నారని చెప్పి ఆలోచన చేయకుండా వీళ్ళు ప్రధానమంత్రి గారిని ఇంత అవమానపరిచారు కదండి. ఎందుకు వీళ్ళు జరిగే ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నారు పార్లమెంట్ లో చెప్పమనండి. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఎందుకు ప్రతిపక్షంలో నిలబడట్లేదు? ఇక్కడేమో తలెత్తి మాట్లాడతారు, అక్కడేమో కాళ్ళ మీద పడతారు. ఇంత గౌరవప్రదమైన వ్యక్తిని తీసుకొని ఆయన కించపరిచి మాట్లాడుతున్నారు అంటే 19 అవార్డులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ కి పంచాయతీరాజ్ వ్యవస్థ కంటే. ఆ అమ్ముకుంటే బ్లీచింగ్ వస్తుందని మాట్లాడుతున్నాడు. ఎంత దిగజారుతనంగా మాట్లాడుతున్నారు. ముందు ఇలాంటి వాళ్ళని మీరు పిలవకుండా వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాట్లాడటానికి రాజ్యాంగం వ్యవస్థలో చెప్పండి. నువ్వు చూడు, నువ్వు కాదు, నీదే టీవీ నీదే, టీవీ నీదే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను ఇట్లా వాళ్ళని పిలుచొద్దండి. ఎక్కడంటే ఇక్కడ కూర్చొని ఊరికే వేగ్గా మాట్లాడే వాళ్ళను వీళ్ళని మాట్లాడతారు. డబల్ నైన్ టీవీ ఈయనకి ఏమైనా షేర్ ఇచ్చారా? వరం గారు, డబల్ నైన్ టీవీ ఏమైనా షేర్ ఇచ్చారా? ఏమైనా షేర్ ఇచ్చారా అంటున్నా. ఎవరిని పిలిచారు మీకు లిస్ట్ వస్తుంది ఆ రోజు. ఏంటి డబల్ నైన్ టీవీలో ఏమైనా షేర్ ఇచ్చారా అంటున్నా. ఒక నిమిషం ఉండండి కిరణ్. డబల్ నైన్ టీవీలో ఆయనకి ఏమైనా షేర్ ఇచ్చారా? ఏమన్నా పలానా రోజులను పిలిచారని రోజు ఇస్తున్నారా? అట్టేటప్పుడు ఎందుకు ఈ రోజు నన్ను పిలిచారు మీరు? ఒక్క నిమిషం ఉండండి. ట్రైనింగ్ అంటే ఇతని ట్రైనింగ్ ఏంటి? ఫస్ట్ ఎక్కడ కూర్చోవాలనేది, ఎక్కడ కూర్చొని మాట్లాడేది ట్రైనింగ్ ఇవ్వండి. ఆయనకి ఇవ్వండి. డబల్ నైన్ టీవీలో మీరేమన్నా మీరు తెలియకుండా ఆయనకి ఏమన్నా షేర్ ఇచ్చారా? డబల్ నైన్ టీవీ యాజమాన్యంలో ఇతరులు భాగస్తుడా? నాకు చెప్పండి ఫస్ట్, నాకు ఫస్ట్ సమాధానం చెప్పండి. డబల్ నైన్ టీవీలో భాగస్తుడా? ఇతను ఒక యాజమాన్యమా?
ఇతను ఎవరు చెప్పడానికి పిలిచొద్దు అని అతను చెప్తే మీరు పిలుస్తారా? శ్రీకాంత్ గారు ఒకసారి అతను చెప్తే మీరు పిలుస్తారా? సరే వినండి వినండి ఒకసారి వినండి. ఆయన వినండి సమాధానం వినాలి వినాలి వినాలి. ఆయన ఏం మాట్లాడాడు ఆయనతో మాట్లాడండి. దానికి టీవీలకి మీరు లింక్ పెట్టొద్దు. కిరణ్ ఏంటి మీరు అతని హ్యాండ్ ఓవర్ లో నడుస్తున్నారా? అవార్డుల కంటే ఇంకేం చెప్తారు మీరు? ఈ రోజు అవార్డుల మీద మాట్లాడాలండి. నేను అర్థం కాలేదు. కామెంట్ చేయడం కొనుక్కోండి. అవార్డుల మీద శాస్త్రానికి వచ్చిన అవార్డు మీకు రావచ్చు కదండి. మీరేం కొనుక్కున్నారు అప్పుడు? అంటే విజయ్ కిరణ్ గారు అది